అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన 5 నెలల తర్వాత బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ బడ్జెట్ సమావేశంలో తమ నియోజకవర్గ నిధులు కావాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మరోవైపు ఏదైతే సూపర్ 6లో భాగంగా హామీలు అమలు చేస్తున్నటువంటి కూటమి నేతలు ఈరోజు హామీలు ఏమాత్రం క్షేత్రస్థాయిలో నెరవేరుతున్నాయి. ఈరోజు ఇసుక కానీ అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్ పాలసీ ఇవన్నీ కూడాను ఈరోజు లోపభూయిష్టంగా ఉన్నాయి. ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. మనతో మాట్లాడడానికి ఉత్తరాంధ్ర బీసీసీఎల్ కన్వీనర్ పోలాకి జడ్పీటీసీ సభ్యులు కృష్ణ చైతన్య మనం ఉన్నారు. చూస్తే 5 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం కొలువుదీరి హామీలు అమలు చేస్తున్నారు. ఈ హామీల అమల్లో క్షేత్రస్థాయిలో వాటి తాలూగా కార్యాచరణ ఎలా ఉందని మీకు అనిపిస్తున్నారు? నియోజకవర్గాలు నిధులు అడగకుండా 5 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఈ విషయం తీసుకోండి. కొత్త ప్రభుత్వం ఏర్పాటై సుమారు 5 నెలలు పూర్తవుతుంది. ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు పక్కన పెడితే ఈరోజు ఉచిత ఇసుక అని చెప్పని క్షేత్రస్థాయిలో ర్యాంపులు సొంత కుటుంబ సభ్యులకి కట్టబెట్టుతూ ఇష్టానుసారంగా 14 నుంచి 19 వరకు జరిగిన విధంగానే ఇసుక ఇష్టానుసారంగా గ్రామాల్లో ర్యాంపుల నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా ఇచ్చిన బిల్లుల మీద కూడా ఎక్కడ దానికి సంబంధించిన రేట్లు ఏమి పెట్టకుండా బిల్లులు తీసుకొచ్చి సాయంత్రం అయిన తర్వాత కూడా రాత్రి అంతా కూడా కొన్ని వందల లారీలు ఈరోజు ఉదాహరణకి మా నర్సన్నపేట నియోజకవర్గానికి సంబంధించి గోపాలపేంట ర్యాంప్ ఇవ్వడం జరిగింది. గోపాలపేంటలో సుమారు 100 నుంచి 200 లారీలు రాత్రిపూట గ్రామాల మధ్యలోంచి వెళ్తున్నాయి. గోపాలపేంట పోతేవాళ్ళకి సంబంధించి గ్రామస్తులందరూ కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ ఇసుక అన్నటువంటి పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత ర్యాంపులు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటి? ఈ ర్యాంపు నిర్వాహకులంతా కూడాను మంత్రి లోకేష్ టీం అని స్పెసిఫిక్ చెప్తున్నారు. ఈ విషయంపై స్థానిక అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ జిల్లా అధికారులకు కానీ తెలియదు అంటున్నారు. అందులో వాస్తవం ఏమైనా ఉందా? అవన్నీ ఒట్టు మాటలండి. స్థానికంగా ఉన్న ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయంతోనే ఈరోజు గోపాలపేంట ర్యాంప్ నుంచి చెప్పడం జరిగింది. అది స్వయాన మన జిల్లా కలెక్టర్ గారే ఉదయం క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన 24 గంటలు తిరక్క ముందే మళ్ళీ రాత్రి ఆ క్యాన్సిలేషన్ ఆర్డర్స్ ఆపి మళ్ళీ ఆ ర్యాంప్ని వాళ్ళకే మా ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులకే కట్టబెడుతూ ఇవ్వడం జరిగింది. సరే, వాళ్ళ ప్రభుత్వం చేసుకునేవాడిని కాదంటలేదు. కానీ అక్కడ పైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పే విధానం ఒకటి ఉంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వేరే విధంగా వెళ్తూ ఈరోజు పూర్తిగా ఒక ఇసుక మాఫియాని ఈరోజు గ్రామాల్లో నడిపిస్తూ దొంగ బిల్లులు పెట్టి ఈరోజు ఒరిస్సా బిల్లులు కూడా తీసుకొచ్చి నేరుగా ఇసుకంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు అంతా కూడా లూటీ చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ లూటీ చేసే క్రమం చూస్తుంటే రానున్న రోజుల్లో స్థానిక వినియోగానికి కూడా ఇసుక లభ్యం కానటువంటి పరిస్థితులు నెలకొంటున్నటువంటి స్పష్టత కనిపిస్తుంది. తప్పకుండా అండి. పూర్తిగా ఇసుక స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి కానీ ర్యాంపుల దగ్గర నుంచి కానీ పూర్తిగా మిషనరీని పెడుతూ పూర్తి స్థాయిలో ఈరోజు పెద్ద మాఫియానే ఈ శ్రీకాకుళం జిల్లాలో శాండ్ మాఫియాగా తీర్చి ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందులో నిమగ్నమయ్యి ఆ పనిలోనే అందరూ కూడా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. చూస్తే ప్రస్తుతం మీ నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు ఎక్కడ అభివృద్ధి జాడ కానలేదని ఆ శాసనసభకి ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా ఆరోపించారు. నిజంగా అది జరిగిందా? అసలు అభివృద్ధి అనేది ఎక్కడ లేదా? చాలా దురదృష్టకరం అండి. ఎన్నికల్లో ఒక్కొక్కసారి ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు కూడా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మా నియోజకవర్గం వరకు కూడా జరిగినట్లు అందరూ కూడా చూసున్నారు. ఈరోజు మరి బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వం ఏర్పాటైన 5 నెలల వరకు బడ్జెట్ సమావేశాలు కూడా పెట్టలేకపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ సమావేశాలు పెట్టిన తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి మా నర్సన్నపేట సిహెచ్కి సంబంధించి హాస్పిటల్కి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి శూన్యం అయిందని చెప్పని ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆయన అబద్ధాలు చెప్పడం చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు అక్కడ నర్సన్నపేట సిహెచ్కి సంబంధించి 30 పడకలు ఉన్న ఆసుపత్రిని 50 పడకలు చేసింది మా జగన్మోహన్ గారి ప్రభుత్వమే. 50 పడకలు ఉన్న ఆసుపత్రిని మళ్ళీ 100 పడకలు చేసింది మా జగన్మోహన్ గారి ప్రభుత్వమే. అంటే అభివృద్ధి చూసి వారలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా. పూర్తిగా
వాళ్ళకి ఏమైనా అభివృద్ధి కావాలంటే అది అసెంబ్లీ సాక్షిగా అడగమనండి. ఎమ్మెల్యేగా ఆయనకి హక్కు ఉంది, ఆ హక్కు ఉండి ఆయన అభివృద్ధిని చూపించాలి. కానీ ఏదో మేము చేసిన అభివృద్ధిని ఆయన జీర్ణించుకోలేక ఏదో ఒక నింద మా మీద వేయాలని చెప్పని అసెంబ్లీ సాక్షిగా ఆయన అబద్ధాలు చెప్తూ మా మీద నిందలు వేయడం అది సబబు కాదని చెప్పి తెలియజేస్తున్నాను. చూస్తే కనుక ఆ ఇసుక దందా నేపథ్యంలో రహదారులు పూర్తిగా పాడవుతున్నాయి. రేయింబౌలు అనకుండా ఇసుకని తరలించుకుపోతున్న క్రమంలో రేపు స్థానిక వినియోగాలకి ఉచిత పాలసీ అన్నది అసలు క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి ఉందా? లేదండి, పూర్తిగా అసలు ఎక్కడ గ్రామాల్లో చూసుకుంటే పెద్ద పెద్ద బళ్ళన్నీ కూడా టిప్పర్లు కానీ లారీలు కానీ రాత్రనగా పగలనగా తిరుగుతుంటే అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే సమయంలో కూడా మొత్తం రోడ్లన్నీ కూడా ఇసుకమయం అయిపోయి ఈరోజు పూర్తిగా ఎక్కడా కూడా ఉచితం అంటే భయపడిపోయే స్థాయికి ఈరోజు ప్రజలను తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి తప్పనిసరిగా గౌరవ అధికారులు కానీ పైన ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని క్షుణ్ణంగా ఇసుక పాలసీ మీద దృష్టి పెట్టవలసిందిగా మేము కోరుకుంటున్నాం. చూస్తే కనుక ఇసుక పాలసీ ఇంప్లిమెంటేషన్లో మాత్రం పారదర్శకంగా వ్యవహరించాలి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇసుక మద్యంలో చెయ్యి పెట్టకూడదని ముఖ్యమంత్రి సూచిస్తున్నప్పుడు కూడాను ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాల పరిధిలో 12 రీచ్ల్లో కూడాను స్టాక్ పాయింట్ల పేరుతో ఉచిత ఇసుక పాలసీకి గండి కొట్టే విధంగా స్థానిక ఉన్నది. రేయింబౌళ్ళు అనకుండా వాహనాలు నడపడంతో ఆ గ్రామీణ ప్రాంతం ప్రజలు కూడా భయాందోళనకుంటున్నారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం చెప్పినా కూడా వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై మాత్రం ముఖ్యమంత్రి పునరాలోచించుకోవాలి. ఆ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు కానీ లేకపోతే ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలకి అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేయాల్సింది పోయి 5 ఏళ్ల పాటు ఆ నియోజకవర్గం అభివృద్ధి చేయలేదన్నటువంటి శాసనసభ అభివృద్ధి అంటే ఎమ్మెల్యే ఆరోపణలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయంపై మాత్రం ఈ ఇసుక అక్రమ దందాదారులు భర్తం పట్టేందుకు ప్రభుత్వం కనుక పూనుకోపోతే తామే ఎట్టి పరిస్థితుల్లో రీచ్లు ఆటుకుంటాం. అదేవిధంగా స్థానిక వినియోగాలకి రేపు ఇసుక అందం ద్రాక్షగా మిగిలే పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వీరంతా కూడాను మంత్రి లోకేష్ టీము అని తెలిసి మాత్రం అధికారులు ఎవరు ఆ ర్యాంపుల్లో అడుగు పెట్టడం లేదని కూడా ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంపై జిల్లా యంత్రాంగం ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తుందో అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.